హలో అండి. ఇంట్లో అయితే గ్యాస్ అయిపోయిందనమాట. సో, సిలిండర్ చేంజ్ చేద్దామని తీసుకొస్తున్నాను. మనలో చాలామందికి ఇంకా సిలిండర్ చేంజ్ చేయడం అయితే రాదు కదా! అంటే పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. అలా పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా మనమే ఈజీగా సిలిండర్ అయితే చేంజ్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు ఇవాళ చూయిస్తాను. సో, ఫస్ట్ అయితే మనము పాత సిలిండర్‌కున్న రెగ్యులేటర్ తీసేసి క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొత్త సిలిండర్‌కి ఇలాంటి సీల్ వస్తేనే తీసుకోండి. లేదంటే తీసుకోవద్దు. తర్వాత ఆ థ్రెడ్ ఉంది గదా! అది సైడ్‌కి లాగేసి పైకంటే ఆ క్యాప్ అయితే వచ్చేస్తుంది. తర్వాత రెగ్యులేటర్ ఆ బాల్స్ కనిపిస్తున్నాయి గదా! అలా అవి కనిపించేలాగా ఇలా పైకనే పట్టుకోవాలనమాట. రెగ్యులేటర్ రింగ్ లాగా ఉంది గదా! అలా ఊరికే పెట్టేస్తే మాత్రం అది మనము తీయగానే వచ్చేస్తుంది. గ్యాస్ కూడా లీక్ అవుతుంది. అలా పెట్టకుండా మనము రెగ్యులేటర్ ఆ వైట్ కలర్‌ది ఉంది గదా! అలా పైకి ప్రెస్ చేసే పట్టుకొని తర్వాత సిలిండర్‌కి పెట్టేయాలి. పెట్టి ఆ రింగ్ లాగా ఉంది గదా! వైట్ కలర్‌ది అది కిందికి ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది. కొన్ని సిలిండర్స్‌కి రాదనమాట. ఒకసారైతే లీక్ అవుతుందేమో చెక్ చేసేసుకోండి. ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.